జిల్లాల పునర్విభజనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. బీఆర్ఎస్ హయాంలో ఇష్టారీతిన జిల్లాలను విభజించారన్న ఆయన ఇప్పుడు రేవంత్ కూడా అదే తరహాలో చేస్తే ఊరుకోబోమన్నారు. అఖిలపక్ష మీటింగ్ పెట్టి జిల్లాల విభజనపై చర్చించాలన్న బండి జిల్లాల విభజన శాస్త్రీయంగా జరగాలన్నారు. ఇక గోదావరి కృష్ణా జలాలపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్కు లేదన్న ఆయన తెలంగాణకు అసలైన నీళ్ల ద్రోహి బీఆర్ఎస్ఏనని మండిపడ్డారు. నేను మొదలు చెప్తున్నా, తెలంగాణకు నీళ్ల ద్రోహి మొన్ననే కరీంనగర్లోనే అన్ని ఆధారాలతో సహా నేను ప్రూవ్ చేసిన. గోదావరి జలాల గురించి గాని కృష్ణా జలాల గురించి గాని మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదు. దక్షిణ తెలంగాణ పూర్తిగా ఎడారిగా మారిందంటే దానికి కారణం కేసీఆర్ యొక్క తీసుకున్న నిర్ణయాలు, పక్క రాష్ట్రానికి అమ్ముడుపోయిన విధానం. ఆధారాలతో సహా బయటపెట్టినాక ఇంకా అబద్దాన్ని 100% నిజమైతే వాళ్ళు అనుకుంటున్నారు, ప్రజలు నమ్ముతారనుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా పుడతా గ్యారెంటీ పరిస్థితి ఫస్ట్ దాన్ని చూసుకుంటే బెస్ట్. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చేసిండు, ఆయన ఫామ్ హౌస్ జాగలు వంచినట్టే. బిడ్డకు ఒక జిల్లా, కొడుకుకు ఒక జిల్లా, అల్లునికి ఒక జిల్లా, ఇంకో ఆయనకు ఇంకో జిల్లా, ఇష్టానుసారంగా వంచిండు. సొంత ఆస్తి వంచినట్టే వంచిండు. అవి శాస్త్రీయంగా లేవు. అంటే భారతీయ జనతా పార్టీ దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఇష్టానుసారంగా పంచేటువంటి ప్రమాదం ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ మొదటి డిమాండ్ చేస్తున్నాం, మేము అఖిలపక్షం ఏర్పాటు చేయండి, ప్రజల అభిప్రాయాలు తీసుకోండి, శాస్త్రీయంగా ఉండే విధంగా జిల్లాల విభజన ఉండే విధంగా, జిల్లాలు ఏర్పాటు ఉండే విధంగా చూడని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. చెవులు కళ్ళు మనకు మా కార్యకర్తలు ఏడికొన్నా జై శ్రీరామ్ అంటారు. మా కార్యకర్తలు ఏడికొన్నా జై శ్రీరామ్ అంటారు. మేము చచ్చిపోతే ఇట్లా మా కొన ఊపిరి ఉంటే కూడా మా చివరి నోటి వాక్యం ఏమొస్తుందంటే భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. మా చివరి నినాదం కూడా భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. మహేశ్వర్ గౌడ్ గారికి భారతీయ జనతా పార్టీ చరిత్ర తెలుసుకోవాలి. మేము రాముణ్ణి ఆరాధిస్తాం, రాముణ్ణి ఆదర్శంగా తీసుకుంటాం, రాముని గుడి నిర్మిస్తాం, రాముణ్ణి తరిస్తాం, రాముని బాటలు నడుస్తాం, రాముని వారసులుగా ప్రజలకు వెళ్తాం. మీకు ఇబ్బంది ఉంటే అది మీ పార్టీలో చర్చించుకొని రండి.